గాలి మోటార్లు తయారు చేసే టెక్నాలజీ తెలవాలంటే ఏరోనాటికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అసంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అట్లా చదివినా సొంతంగా గాలి మోటార్ తయారు చేయాలంటే మస్తు ఖర్చుతో కూడిన పనే కదా వాళ్ళది. కానీ బీహార్లో ఉండే ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదవలేదు, పెద్దగా పెట్టుబడి కూడా పెట్టలేదట. అయినా ఓ చిన్నపాటి గాలి మోటార్ తయారు చేసిండు వాళ్ళ. కావాలంటే చూసేద్దాం పారి బీహార్ పోయి. యువడబ్బ సొత్తు కాదురా టాలెంటు అన్నట్టు బీహార్ ముజఫర్పూర్లో ఉండే ఈ అవినాష్ కుమార్ అనే టీనేజ్ పిల్లగాడు పెద్ద ఇచ్చంద్రమే చేసి చూపెట్టిండు కదా. 7,000 రూపాయల ఖర్చుతోటి ఈ గాలి మోటార్ తయారు చేసి పొలాలలో టెస్ట్ రైడ్ చేసి ఎగిరి చూపెట్టిండు ఇట్లా మొన్న. మరి గాలి మోటార్ అంటున్నారు 7,000 ఖర్చుతో తయారవుడేంది అని పరిచయం అవుతున్నారు కావచ్చు. తక్కువ ఖర్చుతోటి తయారు చేయాలని ముందే డిసైడ్ అయిందట. అందుకే వేస్ట్గా పడేసే పాత సామాన్లను అవసరం ఉన్న తీరులా మౌల్డింగ్ చేపించి మోటార్లు ఫిట్ చేపించినట. ఇక రెక్కలు, టైర్లు, ఫ్యాన్ బ్లేడ్లు మొత్తం పాత సామాన్లేనట. ఖాళీ బ్యాటరీలు, మోటార్లు మాత్రం కొత్తవి ఉన్నట్టున్నాయి. గమ్మత్ ఏంటంటే ఈ గాలి మోటార్ తయారు చేసిన అవినాష్ చదివింది బిఏనట. అయినా చదువుతోని సంబంధం లేకుండా ఇంజనీరింగ్లు, సైన్స్ అండ్ టెక్నాలజీలలో తలవండేటట్టు చదివిన వాళ్ళకి సాధ్యం కాని తీర్లా గాలి మోటార్ తయారు చేసిండు. ఇదివరకు 2 ఏళ్ల కిందట థర్మాకోల్ షీట్లతోని జెట్ ఫైటర్ మోడల్ ఉండే చిన్న సైజు గాలి మోటార్ తయారు చేసి 300 ఫీట్ల ఎత్తులో ఎగిరేసి చక్కర్లు కొట్టించి నోరెళ్ళబెట్టేటట్టు చేసిండు అందరినీ. ఇక చూసి ఈ అవినాష్ అసాధ్యుడే అని తారీఫ్ చేసిర్రు అంతా. ఆడితోనే ఆగకుండా మనిషి కూర్చొని ఎగిరే గాలి మోటార్ను తయారు చేసి చూపెట్టింది ఇట్లా. మరి ఇది ఎంత దూరం ఎగురుతుంది, ఎంతసేపు తిరుగుతుంది అనే టెక్నికల్ ముచ్చట్ల తెరువు పక్కకు పెడితే మొదలు ఇది తయారు చేసుడే గొప్ప ముచ్చట అనాలే. కానీ ఏ పుట్టల ఏ పాము ఉంటుందో, ఏ వాళ్ళ మైండ్లో ఏ సుంటి ఆలోచన ఉంటుందో చూడు.